శ్రీ గురుభ్యో నమ. జయ శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయములో 86వ దశకము సాల్వాది వధ మహాభారత యుద్ధము. సాల్వో భైష్మీ వివాహే యదుబల విజిత చంద్రచూడాద్విమానం విందన్ సౌభం సమాయి త్వయి వసతి కురుం స్వత్పురీమభ్యభాంషీత్ ప్రజుమ్నస్తం నిరుంధన్ నిఖిల యదుభటైః న్యగ్రహీదుగ్రవీర్యం తస్యామాచ్యం జుమంతం వ్యజని చ సమరః సప్తవింశచ్చహంతాః. శ్రీ రుక్మిణీ వివాహమందు యాదవులకు ఓడిపోయిన సాల్వుడు శంకరుణ్ణి ఆరాధించి సౌభకము అనే విమానమును పడిసెను. అతడు, ఓ కృష్ణ, నీవు కురుదేశమందున్నట్లు విని మీ ద్వారకానగరమును ముట్టడించెను. అప్పుడు ప్రద్యుమ్నుడు వాని మంత్రియకు జుమంతుని బంధించెను. ఆ యుద్ధము 27 రోజులు జరిగెను. తావత్వం రామశాలి త్వరితముపగతః ఖండిత ప్రాయ సైన్యం సౌభేసం తన్యరుంధాః సచకిల గదయా శాంగమభ్రంశయత్తే మాయాతాతం యహింసీత్ అపి తవ పురతః తత్వయాపి క్షణార్థం నాజ్ఞాయీ చాహురేకే తదిమవమతం వ్యాసయేవన్యషేధీత్. నీవు బలరామునితో వచ్చి వాని సేనలను చెండాడితివి. అతడు గదచేత నీ విల్లుని జారిపోచేసను. మరియు నీ ముందు మాయచే వసుదేవునొక్కని నీ కల్పించి సంహరించెను. వాని మాయ నీ వెరుంగువరి కొందరన్నది, కానీ అది కాదని వ్యాసులు ఖండిస్తూ శ్రీమద్భాగవతంలో చెప్పారు. అజ్ఞులకు కలిగడి శోకమోహములు స్నేహము ఎక్కడా, అఖండ జ్ఞాన విజ్ఞాన ఐశ్వర్య సంపన్నుడుగు హరి ఎక్కడా అని ఆయన భాగవతంలో శ్లాఘించారు. క్షిత్వా సౌభం గదాచూర్ణితముదక విదౌ మంక్షుశాల్వోపి చక్రేణోత్కృత్తే దంతవత్రః ప్రసభమభిపతన్యభ్యముంచద్గదాంతే కౌమోదక్యా హతోసావపి సుకృతనిధిః చైజ్యవత్ప్రాపదైక్యం సర్వేషాం ఏష పూర్వం త్వయి ధృతమనసాం మోక్షణార్థో అవతారః. నీవు నీ గదచే వాని సౌంభక విమానమును నొగ్గు చేసి సముద్రములో ముంచితివి. చక్రాయుధముతో సాల్వుణ్ణి కూల్చివేసితివి. అటుపై దంతవత్రుడు నీపై గద విసరను. నీవు కౌమోదకీయను నీ గదచే వానిని తినిమితివి. శిశుపాలుని వలె పుణ్యనిధి అయి నీతోడు ఐక్యమును పొందెను. నీ యందు వగవక కామక్రోధాదులు మొదలగు వికారములను కూడా అర్పించి మనసు దృఢమనరించిన వారికి మోక్ష సామ్రాజ్య పట్టాభిషేకం చేయుటకే శ్రీహరి అవతారము. త్వయ్యాయాతే ధజాతే కిల కురు సదసి జ్యోతకే సంయతాయాః క్రందంచా యాజ్ఞసేన్యా సకరుణమకృధాః చేలమాలామనంతాం అన్నాంతఃప్రాప్త శర్వాంసజ మునిచకిత ద్రౌపదీ చింతితోధ ప్రాప్తశకాన్నమస్నన్ మునిగణమకృధాః తృప్తిమంతం వనాంతే. అటు నీవు శనని తర్వాత దుర్యోధనుడు సభలో ఆడిన జ్యోతమందు ద్రౌపది నిన్ను వేడ అక్షయ వస్త్రధానము చేసి సంరక్షణము చేసితివి. ఆవల శివాంశమైన దుర్వాసోమని రాగా ఆమెను అనుగ్రహించుటకు ఆ తల్లి పెట్టిన కూరాకు మెసవి అఖండ అన్నదానమును కావించితివి. యుద్ధోజ్యోగేధ మంత్రే మిలతి సతివృతః ఫల్గునేన త్వమేకః కౌరవ్యే దత్త సైన్యః కరిపురమగమో దౌత్యకృత్పాండవార్థం భీష్మద్రోణాదిమాన్యే తవ ఖలు వచనే ధికృతే కౌరవేణ వ్యావృణ్వన్ విశ్వరూపం ముని సదసి పురీం క్షోభయిత్వా గతో భూః. యుద్ధము తప్పదని అర్జునుడు నిన్ను కోరగా దుర్యోధనుడు సైన్యములు కోరగా అట్లే అనుగ్రహించితివి. అటువై కౌరవ సభకు రాయబారి మేగితివి. భీష్మాదులు అవుననా నీ మాటను దుర్యోధనుడు కాదనను. అప్పుడు మునుల సభలో విశ్వరూపము ధరించి హస్తినాపురమును హడలం చేసి ఏతించితివి. జిష్ణోస్త్వం కృష్ణ సూత ఖలు సమరముఖే
బంధుగాధే దయాళుం భిన్నంతాం వీష్య వీరం కిమిదమై సఖే నిశ్చయే కోయమాత్మా కో వజ్జః కోత్ర హంత తదిహ వదభియం ప్రోజ్య మయ్యర్పితాత్మా ధన్యం యుద్ధం చరేతి ప్రకృతిమనయదాః దర్శయన్ విశ్వరూపం. యుద్ధమందు పార్థసారథివై బంధువులను చంపలేను అన్న అర్జునునకు గీతోపదేశము, ఆత్మ ఒక్కటి చంపవాడు చంపబడునని ఇద్దరు లేరు, నా పైన మనస్సు నిలిపి భయము వీడి స్వధర్మమైన సమరము గావింపుమని నీ విరాట్ స్వరూపమును అతనికి ప్రదర్శించింది. భక్తోత్తంసేద భీష్మే తవ ధరణి భరక్షేపకృత్యైకసస్తే నిత్యం విభిందచ్చవని హృదయుతం ప్రాప్తసాదే చ పార్థే నిశస్త్రత్వ ప్రతిజ్ఞాం విజహదరివరం ధారయన్ క్రోధశాలీ వాధావన్ ప్రాంజలింతం నతశిరసమధో విష్యమోదాదపాగాః. భక్త శిరోమణి భీష్ముడు భూభార హరణమునకే వచ్చిన నారాయణునిగా నిన్ను దర్శించను. అర్జునుడు రాజులను చెండాడి ఆడి అలసిన తరి ఆయుధము పట్టనన్న నీ ప్రతిజ్ఞను నీవే వదులుకొని ఎత్తివచ్చు నిన్ను భీష్ముడు శిరసు వంచి నుతించినంత సంతసించి వెనుదిరిగితివి. యుద్ధే ద్రోణస్య హస్తి స్థిరరణ భగదత్తేరితం వైష్ణవాస్త్రం వక్షస్యాధత్త చక్రస్థగితరవిమహా ప్రార్థయ సింధురాజం నాగాస్త్రే కర్ణముక్తే క్షితిమవనమయన్ కేవలం కృత్తమౌళిం తత్రాపి పార్థం కిమివ నహి భవాన్ పాండవానామకార్షీత్. భగదత్తుడు గజసైన్యంతో వచ్చి వైష్ణవాశ్రమ విసరగా రొమ్మునందు ఆపితివి. ఆవలని చక్రముచే సూర్యుని గప్పి సైంధవుణ్ణి చంపించి కర్ణుడు నాగాశ్రమేయగా భూమిని కిందికి దించి అర్జును కిరీటము మాత్రం తెగిపోవునట్లు చేసి అతన్ని బ్రతికించితివి. స్వామి, నీవెన్ని ఆపదల నుండి పాండవులను కాపాడిదివో చెప్పధర్మా. యుద్ధాదౌ తీర్థగామి సకలు హలధరో నైమిషక్షేత్రమృచ్చన్ న ప్రచ్యుత్తాయి సూతక్షయకృత్ అధసుతం తత్పదే కల్పయిత్వా యజ్ఞఘ్నం పల్వలం పర్వణి పరిదలయన్ స్నాతతీర్థోరణాంతే సంప్రాప్తో భీమధుర్యోధనరణమశమం వీక్షయాత పురీంతే. యుద్ధమునకు ముందే బలరాముడు తీర్థయాత్రకేగి నైమిసారణ్యమందు తనకు ప్రత్యుత్థానము చేయలేదని సూతుని చంపి మునుడు కోరగా అతని కుమారుని బ్రహ్మాశ్రమను నిలిపి యజ్ఞధ్వంసియగు పల్వలుడు అనే రాక్షసుని పర్వ సమయములను సంహరించి ఆయా తీర్థములందు స్నానము చేసి కురుపాండవ యుద్ధము ముగిసిన తర్వాత వచ్చి భీమదుర్యోధనుడ నిర్విరామ గదాయుద్ధమును తిలకించి ద్వారకకు వెళ్ళాను. సంసుప్త ద్రౌపదేయ క్షపణహతధియం ద్రౌణిమేచత్వదుచ్చ తన్ముక్తం బ్రహ్మమస్త్రం సమహృద విజయో మౌళిరత్నంచ జఖ్రే ఉచ్చిచ్చై పాండవానాం పునరపి చ విసచ్యుత్తరాగర్భమస్త్రే రక్షన్నంగుష్టమాత్రః కిల జఠరమగాత్ చక్రపాణిర్విభోత్వం. అశ్వత్థామ నిద్రపోవు ద్రౌపది బిడ్డలను చంపగా అర్జునుడు వెనుదిరిగి బ్రహ్మాశ్రమేయగా ఆపి అతడు వాని శిరోమణిని లాగుకొనెను. అటుపై ద్రౌణి నిష్పాండవమ్మనరింప బ్రహ్మాశ్రమ విసరగా ఉత్తరాగర్భమందు ఈవు అంగుష్టమాత్రుడవయుండి చక్రమడ్డు పెట్టి దయతో ఆ శిశువును కాపాడితివి. ధర్మౌఘం ధర్మసూనోరభిదదఖిలం చందమృత్యుః సభీష్మః త్వాం పశ్యన్ భక్తిభూమ్నైవ హి సపతి యయౌ నిష్కల బ్రహ్మభూయం సంయాజ్యాదాస్వమేధైః త్రిభిరతిమహితైః ధర్మజం పూర్ణకామం సంప్రాప్తో ద్వారకాన్ త్వం పవనపురపతే పాహి మాం సర్వరోగాత్. ఆవల అంపశయ్య నుండి భీష్ముడు ధర్మజునికి ధర్మసూక్ష్మములను ఆదేశించి
భక్తి సమృద్ధిచే నిన్ను దర్శించుచు స్వచ్ఛంద మరణమందెను. ఆ భక్తితోనే నిష్కల బ్రహ్మభావమును పొందెను. ధర్మరాజుచే అశ్వమేధత్రయము గావింపజేసి పూర్ణాత్మును గావించి నీవును పూర్ణభావముతో ద్వారకాపురమునకు దయచేసిదివి. ఓ గురువాయూరుపుర దైవమా, మమ్ము పాలింపుము. స్వస్తి.